గుంటూరులో నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రైల్వే మహల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన మంత్రి దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన విజన్తో దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధి కోసం 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్పారు. దేశంలోని 1,00,000కు పైగా పోస్టాఫీసుల ద్వారా లక్షలాది మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారని, పోస్టల్ శాఖ ఆదాయాన్ని గణనీయంగా పెంచగలిగామని వెల్లడించారు. ఈ రోజు నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈరోజు దేశంలో ఎంతోమంది యువత ఉన్నారు. ప్రతి ఒక్కరి కళ ఒక సేఫ్ జాబ్ అనేది. మేము కూడా రాజకీయ నాయకుల్లాగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అడిగేది, మా ఇంట్లో 2 పిల్లలు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు కావాలి అనేది. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉద్యోగం రావడం అనేది మీ అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. నేను మళ్ళీ మాట్లాడతాను దాని గురించి. ముందుగా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఈరోజు ఉన్నది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి కార్యక్రమం ద్వారా దీన్ని ఒక కార్యక్రమంగా మార్చి రోజ్గార్ మేళా అని పెట్టి మాలాంటి మంత్రుల్ని ఆయా రాష్ట్రాలకు పంపించడం కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి గారు దీని గురించి ఒక టైం తీసుకొని మీ అందరితో మాట్లాడటం కానీ ఎందుకు చేస్తున్నారో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇది ఒక పని. మీ గురించి తెలుసుకోవాలి, డేటా తీసుకోవాలి, మాట్లాడాలి. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే భారతదేశం మోదీ గారు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మొన్న 2 రోజుల క్రితం మా మంత్రులందరినీ, సెక్రటరీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు నేను 2047 వికసిత్ భారత్ అనేది నేను ఇచ్చినటువంటి పిలుపు ఒక స్లోగన్ కాదు, నేను నిజంగా దాన్ని నమ్ముతున్నాను. ఆ నమ్మకం కోసం మనసా వాచ కర్మణ పనిచేస్తున్నాను, మీరు కూడా దాన్ని పనిచేయాలని చెప్పారు. అంటే అటువంటి ఒక రోడ్ మ్యాప్ తోటి ఈరోజు ఎక్కడైనా తీసుకుంటే ఈ విశ్వంలో భూమి అత్యంత సుందరమైన మనం ఏదైతే దేశం ఈ భూమి మీద నిలబడ్డామో అదే అత్యంత ముఖ్యమైనది. అందులో భారతదేశం కూడా ఒక మంచి నాగరికత ఉన్నటువంటి సొసైటీ. మన వాళ్ళు ఎక్కడెక్కడో దేశ విదేశాలకు వెళ్ళి ఉండే కన్నా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ప్రతి ఒక్కళ్ళు కనుక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అమెరికా కానీ ఎక్కడ పోయినా కూడా అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు. మన వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతా ఉన్నారు, మన వాళ్ళే సీఈఓలు అవుతా ఉన్నారు, మన వాళ్ళే అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చేసుకోలేకపోవడానికి కారణాలు రకరకాల కారణాలు, కులాలు, మతాలు, రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి, మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి రోజ్గార్ మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా మీరు ఒకసారి డెవలప్మెంట్ చూసుకోండి. ఓవరాల్గా ఒక సిస్టమేటిక్గా కంట్రీని డెవలప్ చేస్తూ ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటినీ ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా. సామాన్యులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ట్రైన్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో 2 lanes ఉన్న వాటన్నింటినీ 3 lanes 4 lanes చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఒకటి ట్రాన్స్పోర్టేషన్ సింపుల్ చేయటం, దీనికన్నా ముఖ్యంగా లాజిస్టిక్స్. మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంప్రూవ్ చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కనెక్టివిటీ పెంచి తక్కువ ఖర్చులో అమ్ముకునే వాళ్ళకి కానీ వినియోగస్తులకు కానీ చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తే దేశ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. యువత వేసవికాలంలో వ్యసనాలకు దూరంగా ఉండేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. యువత క్రీడల్లో రాణించి మంచి భవిష్యత్తు సాధించాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సనకా కిరణ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, యువత వేసవికాలంలో వ్యసనాలకు దూరంగా ఉండేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత క్రీడల్లో రాణించి మంచి భవిష్యత్ సాధించాలని ఆకాంక్షించారు. అలాగే
తాడంకి పాఠశాలకు ఎంతో చరిత్ర ఉందని గుర్తు చేసిన ఆయన గతంలో స్కూల్ అభివృద్ధికి నిధులిచ్చామని తెలిపారు. ప్రస్తుతం హెడ్ మాస్టర్ 7 లక్షల నిధులు అవసరమంటూ వినతిపత్రం అందించారని, త్వరలోనే ఆ నిధులను కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తాడంకిలో క్రికెట్ టోర్నమెంటు సోదరుడు కిరణ్ అలాగే నరేష్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి దీన్ని పిల్లలకు ఉత్సాహకరంగా సమ్మర్లో ఆడుకోవటానుకునే విధంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. అనేక టీములు వచ్చేసి కూడా ఇక్కడ ఆడుతూ ఉన్నాయని చెప్పారు. రేపటి నుంచి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా యూత్నంతను కూడా కోరుకుంటూ, ఈ తాడంకి స్కూలు చాలా 100 సంవత్సరాలు నిండినటువంటి స్కూల్. బ్రిటిష్ కాలం నాటి నుంచి ఒక ప్రసిద్ధి చెందినటువంటి స్కూల్. లాస్ట్ టైం 100 years ఫంక్షన్కి కూడా నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ స్కూల్కి సంబంధించి కొన్ని ఫండ్స్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా హెడ్ మాస్టర్ గారు ఏదో 7 lakhs rupees కావాలని అడిగారు. తప్పకుండా దాన్ని కూడా ఆ 7 lakhs rupees రిలీజ్ చేయించే విధంగా కలెక్టర్ గారికి లెటర్ పంపుతాం. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా దీనికి డెవలప్మెంట్ కార్యక్రమానికి ఏదన్నా ఉంటే స్థానిక నాయకులతో మాట్లాడి తప్పకుండా దీనికి కావాల్సినటువంటి అన్ని ఫండ్స్ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు మన తాడంకి హై స్కూల్లో 100 సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగిన హై స్కూల్లో మరి మన మిత్రులు సనకా కిరణ్ అలాగే మన నరేష్ గారు, జనసేన నాయకులు, మిగతా మిత్ర బృందం అంతా మరి యువతని వేసవకాలంలో సెలవుల్లో ఖాళీగా ఉండి చెడు అలవాట్లకి లోను కాకుండా మంచి అలవాట్లకి, శారీరక దృఢత్వానికి, మానసిక దృఢత్వానికి చిహ్నమైన క్రీడల్ని మరి క్రికెట్ పోటీలను పెట్టడం చాలా సంతోషం. అమెరికాలో ఉన్న అభిజిత్ సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పార్టీ ప్రారంభించడంపై రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరకపోతే అభిజిత్ను చంపేస్తామంటూ బెదిరింపులు రావడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం, భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, ప్రజల అసంతృప్తిపై చర్చ జరగకుండా విమర్శించే వారిని బెదిరించడం సరైంది కాదన్నారు. బీజేపీ బెదిరింపు రాజకీయాలను ప్రజాస్వామ్యవాదులంతా ఐక్యంగా ఖండించాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీని దాన్ని ఫ్లోట్ చేసి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి అభిజిత్ మరి ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. అందుకు గాను ఇవాళ నిన్ను చంపేస్తాం, నువ్వు భారతీయ జనతా పార్టీలో చేరాలి, చేరకపోతే నిన్ను చంపుతామని చెప్పి బెదిరించే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఇంకోటి ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆయన అసలు ఇండియాలోనే లేడు, ఆయన ఉండేది అమెరికాలో. ఆయన సోషల్ మీడియాలో ఫ్లోట్ చేస్తే దానికి కోట్లాది మంది యువకులు, ప్రజలు స్పందిస్తున్నారు, దానికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మీరు యువతను పట్టించుకోలే. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రచారం చేసి గత 12 ఏళ్ల కాలంలో మీరు ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వలే. నిరుద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది, రైతాంగంలో అసంతృప్తి ఉంది, గ్రామీణ ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఆ రకంగా వారు వ్యక్తం చేస్తే స్వచ్ఛందంగా, అందులో ఎవరి ప్రచారం లేదు, మరొకటి లేదు, ఏం లేదు, సోషల్ మీడియాలో ఎవరంతటి వాళ్ళు కోట్లాది మంది ఆ ప్రచారంలో పాల్గొంటూ ఉంటే అసలు ఎందుకు ఇంత తీవ్రమైన అసహనం ప్రజల్లో ఉంది, వ్యతిరేకత ఎందుకు వచ్చింది, వారి ఇష్యూస్ ఏమిటి అనేది చర్చ జరగకుండా నీవు అమెరికాలో ఉండి పెట్టా కాబట్టి నువ్వు అమెరికాలో ఉన్నా సరే నిన్ను చంపుతాం, లేదా నువ్వు బీజేపీలో చేరమని చెప్పి మీరు బెదిరిస్తూ ఉన్నారంటే బీజేపీలో చేరితే చాలు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆ పనే చేస్తూ ఉన్నారు. మీరే అవినీతి పరులను ముద్ర వేస్తారు, కేసులు పెడతారు. వాళ్ళు ఎప్పుడైతే మీ బీజేపీ కండువా కప్పుకుంటే వాళ్ళందరూ కూడా వాషింగ్ పౌడర్ నిర్మా మాదిరి వాళ్ళు బ్రహ్మాండంగా పవిత్రులు అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు మీ పైన ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళకు కూడా బెదిరిస్తూ ఉన్నారు, మీ దాంట్లో చేరని, బీజేపీలో చేరమని. కాబట్టి అంటే దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. ఇంతకంటే దృష్టాంతం మరొకటి అక్కర్లేదు. ఇవాళ మీరు అందరినీ బెదిరిస్తూ ఉన్నారు. మీరు తర్వాత కొంతమందిని ఉపా చట్టం కింద జైళ్లలో నిర్బంధిస్తూ ఉన్నారు. చివరికి సుప్రీంకోర్టు కూడా చెప్పాల్సి వచ్చింది, ఉపా కింద అరెస్ట్ చేసి మీరు సంవత్సరాల పర్యంతం, నెలల పర్యంతం జైళ్లలో పెట్టడానికి లేదని.
ఉమర్ ఖాలిద్ విషయంలో కూడా ఇవాళ బెయిల్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దుర్గగుడి ఈవో ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుర్గగుడి నుంచి రైల్వే స్టేషన్, బస్టాండ్లకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ సౌకర్యం పెద్ద ఊరటనిచ్చిందని చెప్తున్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఆలోచించిన ఈవోకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సేవలను మరింత విస్తరించాలని కోరుతున్నారు. కృష్ణా జిల్లా పెరణ నియోజకవర్గం గూడూరు మండలంలో గంజాయి తరలిస్తున్న 2 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు నుంచి గంజాయి తరలిస్తున్న 2 యువకులను గూడూరు పోలీసులు వెంబడిస్తూ వెళ్లగా వారు చల్లపల్లిలో పోలీసులకు చిక్కారు. వివరాల ప్రకారం హైదరాబాద్కి చెందిన శ్రీనివాసరావు, గూడూరుకి చెందిన నాగబాబు 10.8 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో అతివేగంగా వెడుతున్న వారి బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పెరణ నియోజకవర్గం గూడూరు మండలంలో గంజాయి తరలిస్తున్న 2 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు నుంచి గంజాయి తరలిస్తున్న 2 యువకులను గూడూరు పోలీసులు వెంబడిస్తూ వెళ్లగా వారు చల్లపల్లిలో పోలీసులకు చిక్కారు. వివరాల ప్రకారం హైదరాబాద్కి చెందిన శ్రీనివాసరావు, గూడూరుకి చెందిన నాగబాబు 10.8 కేజీల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో అతివేగంగా వెడుతున్న వారి బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 8:15 ఆ టైంలో తన చెప్పంతో హైవే పైన పెదకల్లేపల్లి వెళ్ళే రోడ్ జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. 2 వ్యక్తులు ఏపీ 40CL 3700 అనే స్కూటీ పైన 2 వ్యక్తులు వస్తూ ఇక ఎస్ఐ గారు అప్పటికే స్టాపర్లను గట్టి పెట్టుకొని వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఆ స్టాపర్ను గుద్ది పడిపోవడం జరిగింది. ఈ క్రమంలో వారి దగ్గర చెక్ చేస్తే సుమారుగా 10.8 కేజీల గంజాయి దొరికింది. వీళ్ళు విశాఖపట్నం రూరల్ నుంచి వస్తున్నట్టుగా చెప్పారు. అలాగే ఇది హైదరాబాద్ వెళ్తున్నట్టుగా సమాచారం. అయితే వీళ్ళు ఇంతకు ముందు అంటే ఇక్కడ రాకమునిపై అంటే గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ ఎస్ఐ గారు వెళ్ళి వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళని కూడా గుద్దుకొని అక్కడ వెహికల్ని గుద్దుకొని అక్కడ నుండి తప్పించుకొని ఈ రోడ్కి ఈ హైవే పైకి రావడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఇతన్ని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి పట్టుకోవడం జరిగింది. ఇద్దరితో కూడా ఒక ఆయన స్టాపర్ని గుద్దుకోవడంతో పడిపోయాడు, దెబ్బలు తేలే. అతను హాస్పిటల్కి తీసుకెళ్ళాం. 108 హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకో అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళాం. మే 25న జరిగే కాపుగళం కార్యక్రమాన్ని కాపు సోదరులు, నాయకులు అందరూ కలిసి విజయవంతం చేయాలని కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చన్నమల్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. కాపు సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కాపుగళం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కాపు సంఘాలు, గ్రామ నాయకులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చన్నమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఏపీలో అధిక జనాభా కలిగిన కాపు సమాజం ఎన్నో దశాబ్దాలుగా రాజకీయ పార్టీలకు మద్దతిస్తూ వస్తున్నప్పటికీ వారి సమస్యల పరిష్కారంలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వివిధ రాజకీయ పార్టీలను నమ్మి మద్దతు ఇచ్చినప్పటికీ కాపు రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, ఉపాధి, అభివృద్ధికి సంబంధించిన హామీలు అమలు కాలేదన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు ఎన్నికల తర్వాత కాపు సామాజిక సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాపు రిజర్వేషన్ అంశంపై గతంలో హామీలు ఇచ్చిన నాయకులు ప్రస్తుతం మౌనం పాటించడం బాధాకరమన్నారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ సమస్యలను శాసనసభలు, పార్లమెంట్లో బలంగా ప్రస్తావించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాపు సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మే 25న విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కాపు గళం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కాపు సంఘాలు, గ్రామ నాయకులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పుల శ్రీనివాసరావు, కాపు పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు కర్రి వెంకటరమణ, తాడి నానాజీ, లంకా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో రిజర్వేషన్ల ప్రక్రియ అనే వ్యవస్థను ప్రారంభించిన మా పెరియార్ గారు కానీ, ఇవాళ ఛత్రపతి శివాజీ గారు కానీ, సాహు మహారాజు గారు కానీ, అలాగే చోళులు, చాణక్యులు, దాని రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయలు వంటి రాజులు కలిగినటువంటి కులం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర వహిస్తున్నటువంటి కులానికి 2 ప్రధాన సమస్యలు. ఒకటి రాజ్యాధికారం,
రెండు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఈ రోజు వరకు కాపులు అత్యధిక శాతంలో ఉన్నారు అన్ని కులాల కన్నా. వీళ్ళు ఎన్నికల్లో కేవలం ఓట్ బ్యాంక్గానే ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి రెండు రాజకీయ పార్టీలు అదే విధంగా చూస్తున్నాయి తప్ప ఈ కులం తాలూకా సమస్యలను పట్టించుకునే పరిస్థితులు లేవు. సో గతంలో రాజశేఖర రెడ్డి గారిని నమ్మాం, ఆయన ఓట్లు వేసాం, గెలిపించాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని 2014లో గెలిపించాం. మొన్న జగన్మోహన్ రెడ్డిని కూడా గెలిపించడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఎన్డీఏ కూటమిని కూడా గెలిపించడం జరిగింది. ఇలాగా ఎవరైతే రాజకీయ పార్టీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాయో వీళ్ళని గెలిపించడంతోనే సరిపోతుంది తప్ప మా సమస్యలు కానీ, మా బాధలు కానీ, మా ఆకలి మంటలు కానీ ఎవరు విన్న దాఖలాలు లేవు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో 1915 నుంచి 66 వరకు రిజర్వేషన్లు కలిగినటువంటి ఈ కులానికి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ సమస్యను ప్రస్తావించట్లేదు. ఎన్డీఏ కూటమి విజయంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ విషయమే మాట్లాడట్లేదు. అలాగే ఈ కులంలో పుట్టిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కూడా అసెంబ్లీ సాక్షిగా కానీ, పార్లమెంట్ సాక్షిగా కానీ మేము అనేక సందర్భాల్లో మా సమస్యలని చెప్తున్నా కూడా వాళ్ళు కూడా మాట్లాడిన పాపాన ఎక్కడ లేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.